సేవ ద్వారా దేశాన్ని నిర్మించే నాయకులు శ్రీ బ్రిజ్లాల్ భట్, పద్మశ్రీ 2026. ప్రపంచం దానిని భూతల స్వర్గం అంటుంది. కానీ ఈ స్వర్గం తన వారు దూరమైపోవడం చూసింది. 1990లో ఒక అనిశ్చితి కాలం. తమ సొంత ఇళ్లనే వదిలి వెళ్లిపోతున్నారు. అప్పుడు బ్రిజ్లాల్ భట్ దానికి వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం చూపించారు. నా మనసులో ఒకే ఆలోచన, నేను కాశ్మీర్ని విడిచి వెళ్లాలనుకోలేదు. మా లక్ష్యం మాత్రం ఒకటే, స్వామి వివేకానంద మిషన్ కోసం పనిచేయడం, మానవ సేవ ద్వారా దేశ అభ్యున్నతి. దీనికి పునాది ఆయన బాల్యంలోనే పడింది. అనంతనాగ్లోని ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో పెరిగిన భట్ సాహబ్ తన ఉదయాలను ఇంద్రనాగ్ చష్మా, గురుద్వారా, దేవి బల్ మందిర్ మరియు రిషి సాహెబ్లకు వెళ్లేవారు. ఈ గంగా జమ్నీ తెహ్జీబ్ ఆ తరువాత అతని జీవితంలోనే అతిపెద్ద లక్ష్యంగా మారింది. గత 55 ఏళ్లలో ఆయన నాగ్దండిలోని శ్రీ రామకృష్ణ మహాసమ్మేళన ఆశ్రమం ఇంకా వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో సనాతన ధర్మపు మౌలిక సూత్రాలైన మానవ సేవ మరియు విశ్వ సౌభ్రాతృత్వాన్ని ప్రచారం చేస్తూ వస్తున్నారు. 1996-97 మధ్య క్లిష్ట పరిస్థితుల్లో భట్ సాహెబ్ నాయకత్వంలోని నాగ్దండి ఆశ్రమం మాతా ఖీర్ భవానీలో భండారాన్ని ప్రారంభించాలనుకుంది. నాగదండి ఆశ్రమం మాతా ఖీర్ భవానీలో బండారాను ప్రారంభించాలనుకుంది. మొదట్లో బండారా దగ్గర 400 నుంచి 500 మందే ఉండేవారు. అయినా మేము ఆగకుండా ముందుకు సాగాము. నా జీవిత భాగస్వామి ప్రతి అడుగులోనూ నాకు తోడుగా నిలిచింది. ఆయన ధైర్యానికి ఫలితం నేడు స్పష్టంగా కనిపిస్తోంది. 2024-25లో ఒకే ఆహార పంపిణీ కార్యక్రమంలో 35,000 మందికి పైగా ప్రజలు భోజనం చేశారు. సమాజాన్ని ఏకం చేయడమే కాకుండా అమెరికాలో హార్టికల్చర్లో ఉన్నత విద్యను అభ్యసించిన భట్ సాహెబ్ కాశ్మీర్లోని బంజరు భూములను కూడా మెరుగుపరిచారు. శాస్త్రీయ ఆలోచన విధానంతో ఆయన పచ్చని యాపిల్, వాల్నట్ తోటలను సాగు చేశారు. కోల్డ్ చైన్, కొత్త ప్యాకేజింగ్ గురించి రైతులకు తెలియజేశారు. నేడు యోగ విద్యా శిబిరాలు, సంస్కార వర్గాలు, యువ సమ్మేళనాల ద్వారా యువతకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నాగ్దండి ఆశ్రమాన్ని కూడా విస్తరిస్తున్నారు. తద్వారా అక్కడ 400 మంది ఒకే చోట ఉండగలరు. నేడు కాశ్మీర్ యువత తెలుసుకుంది, నిజమైన బలం పరస్పర సోదరభావంలోనే ఉంది అని. గౌరవాలు, పురస్కారాలు అనేవి ఒక సోపానం మాత్రమే. ఆయన నిజమైన వారసత్వం అంటే ఇక్కడ ప్రజల హృదయాలలో ఆయన నాటిన విత్తనాలే. మన యొక్క యవ్వనపు ఉత్సాహం, మన తల్లిదండ్రుల ఉల్లాసం రెండూ కలిసినప్పుడు మాత్రమే మన కాశ్మీర్ మరోసారి ఒక అందమైన పూలగుత్తిలా వికసిస్తుంది. అతని ఈ ప్రయాణం ఇప్పుడు ఒక గొప్ప ప్రయాణంగా మారింది. ఇది శాశ్వతంగా కొనసాగుతుంది. శ్రీ బ్రిజ్లాల్ భట్, పద్మశ్రీ 2026.